రాబోయే ఎన్నికల్లో 51 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండబోతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తెలిపారు. రాబోయే పదవుల్లో 20% మహిళలకు చైర్మన్ పదవులు ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ పదవీ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళా సెంట్రిక్ గా ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి పనులను ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో ప్రజలకు చేరువ చేయాలని మహిళా నేతలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మహిళా సెంట్రిక్ గా నడవాలనే తపన, ఆ తపనలో భాగంగానే కేసీఆర్ గారు 10 ఏళ్లుండి మొదటి 5 ఏళ్ళు ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇవ్వలే. మనం అధికారంలోకి రాగానే సీతక్కని సురేఖని మంత్రివర్గంలో తీసుకున్నాం. పార్లమెంట్ కు మహిళలు పోటీ చేసే అవకాశం ఇచ్చాం, అసెంబ్లీకి మహిళలు పోటీ చేసే అవకాశం ఇచ్చాం. ప్రతి దాంట్లో మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో వచ్చే రోజుల్లో కూడా మహిళలకి సముచిత స్థానం ఇస్తాము. 119 సీట్లు, కనీసంలో ఇంకా 34 సీట్లు పెరుగుతాయి. దాంట్లో ఒక్కట్లో 3వ వంతు మహిళలకు రిజర్వ్ అవుతాయి. అంటే రమారమి కనీసం 51 మంది ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో ఉండబోతా ఉన్నారు. కనీసం 200 మంది పార్లమెంట్ సభ్యులు నెక్స్ట్ పార్లమెంట్ లో మా కావ్య గారితో పాటు పార్లమెంట్ లో ఉండబోతా ఉన్నారు. కానీ నేను ఖచ్చితంగా ఒక్కటి మాత్రం చెప్తాను, కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఎక్కడా కూడా నష్టం ఉండదు, కష్టం ఉండదు. కానీ నేను కష్టాన్ని మర్చిపోతాను, నా స్వార్థంతోనే నేను ఇక్కడ ఉంటాను అనుకుంటే మాత్రం అలా వీలు కాదని చెప్పక తప్పదు. స్వార్థం వీడి పనిచేసిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ చోటు ఉంటది. మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరూ కూడా లేరు. మన గొప్పతనం మనం చాటుకోవడానికి మనకు సమయం ఇచ్చినారు. ఇవాళ రేవంత్ అన్న కూడా పిసిసి అధ్యక్షులు, దాన్ని నిరూపించుకోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతూ